దేవదేవం భజే. ఓం నమో వెంకటేశాయ. దేవదేవం భజే ఆధ్యాత్మిక భక్తి సనాతన ధర్మ ప్రచార సాధనానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా చాతుర్మాస్య వ్రత దీక్ష మహిమను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారతీయ సనాతన సంప్రదాయంలో పండుగలు, పర్వదినాలు, వ్రతాలు, యజ్ఞయాగాదులు ఇవన్నీ కూడా మానవ జీవితాన్ని సుసంపన్నం చేస్తాయి. అటువంటి వ్రతాల్లో చాతుర్మాస్య వ్రతం అనేటువంటిది అత్యంత విశిష్టమైనటువంటి వ్రతము. చతుహు అంటే 4, మాస్యం అంటే మాసములు, అంటే 4 మాసముల పాటు విస్తరించి ఉన్నటువంటి వ్రతము ఈ చాతుర్మాస్య వ్రతము. ఆషాఢ శుద్ధ ఏకాదశి, అదే తొలి ఏకాదశి లేదా దేవశయన ఏకాదశి అంటారు. ఆ ఏకాదశి మొదలు కార్తీక శుద్ధ ఏకాదశి అంటే ఉత్తాన ఏకాదశి లేదా ప్రబోధిని ఏకాదశి అంటారు. ఆ ఏకాదశి వరకు అంటే ఆషాఢ, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజ, కార్తీక మాసాలు. ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి ప్రబోధిని ఏకాదశి లేదా ఉత్తాన ఏకాదశి వరకు ఉన్నటువంటి ఈ 4 మాసాల పర్యంతము ఆచరించవలసినటువంటి వ్రతాన్ని చాతుర్మాస్య వ్రతము అని చెప్పేసి అంటారు. చాతుర్మాస్య వ్రతం అనేటువంటిది సాధారణంగా మనం అనుకుంటున్నట్టుగా కేవలం ఆహార నియమాలకు మాత్రమే సంబంధించినటువంటిది కాదు. చాతుర్మాస్య వ్రతం అనేటువంటిది భగవంతుడు ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు పరమాత్ముడు శ్రీ మహావిష్ణుమూర్తి తను యోగ నిద్రలోనికి ప్రవేశించిన పిదప ఆనాటి నుండి మళ్ళీ 4 మాసముల పర్యంతం ఉత్తాన ఏకాదశి వరకు, కార్తీక ఏకాదశి వరకు ఈ 4 మాసములు కూడా మానవ జీవితాన్ని సుసంపన్నం చేసుకోవడానికి, ఆధ్యాత్మికంగా, భౌతికంగా, ధార్మికంగా మనము మన జీవితాన్ని సుసంపన్నం చేసుకోవడానికి చాలా అనుకూలమైనటువంటి సమయం ఈ చాతుర్మాస్య వ్రతము అన్నటువంటిది. ఈ చాతుర్మాస్య వ్రతంలో మానవులందరూ కూడా చక్కగా దాన ధర్మాలు చేసుకోవచ్చు, ఆధ్యాత్మిక భౌతిక వాతావరణాన్ని పెంపొందించుకోవచ్చు, విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవచ్చు, అలాగే గీతా పారాయణం చేసుకోవచ్చు, విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవచ్చు, భాగవత సప్తాహ ప్రవచనాది కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చు. అంటే ఇలా ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణాన్ని మనము నెలకొల్పుకోవడం ద్వారా మన జీవితానికి ఒక సువర్ణ బాటను, ఒక బంగారు బాటను మనం వేసుకున్న వాళ్ళం అవుతాం. ఇక ఈ చాతుర్మాస్య వ్రతాన్ని గురించి భవిష్య పురాణము, బ్రహ్మాండ పురాణము, పద్మ పురాణము, గరుడ పురాణము, నారద పురాణము ఇత్యాది అనేకమైనటువంటి పురాణాలతో పాటు భాగవత పురాణంలో కూడా చాలా విశేషంగా ఈ చాతుర్మాస్య వ్రత దీక్షను గురించి వివరించారు. చాతుర్మాస్య వ్రతం అన్నటువంటిది మనం అనుకుంటున్నట్టుగా కేవలం ఏ సన్యాసాశ్రమాన్ని స్వీకరించినటువంటి యతివర్యులకు మాత్రమే సంబంధించినటువంటిది కాదు. ప్రతి గృహస్థు కూడా, చాతుర్వర్ణాల వారు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈ వ్రతంలో ప్రతి ఒక్కడూ కూడా తమ యొక్క జీవితాన్ని సుసంపన్నం చేసుకోవచ్చు. అలా యతివరేణ్యులు, సన్యాసులు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ తమ యొక్క సంచార కార్యక్రమాన్ని నిలిపి ఒకచోట స్థిర నివాసాన్ని ఏర్పరచుకొని ఈ 4 నెలల పాటు ఒకే చోట వారు నివసించడం జరుగుతుంది. తద్వారా ఆ ప్రాంతమంతా కూడా ఆధ్యాత్మికమైనటువంటి శోభతో విరాజిల్లుతుంది. అలాగే ఈ 4 మాసముల పాటు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తులకు ధార్మిక, ఆధ్యాత్మిక ప్రవచనాలను, అలాగే వేదాది శాస్త్రాలను ఉపదేశించడానికి ఈ 4 మాసాలు కూడా చాలా అనుకూలమైనటువంటిదిగా మనకు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. కనుక యతివరేణ్యులతో పాటు గృహస్థాశ్రమాన్ని స్వీకరించినటువంటి గృహస్థులు కూడా ఈ వ్రతాన్ని తప్పక ఆచరించాలి. చాతుర్మాస్య వ్రతాన్ని గురించి, ఈ వ్రతం యొక్క మహిమను గురించి శ్రీమద్ భాగవత మహాపురాణము ప్రథమ స్కందంలో చాలా చక్కగా వివరించారు. చాతుర్మాస్య వ్రతాన్ని సంబంధించి భాగవత మహాపురాణంలో ఉపభరణుడు అన్నటువంటి ఒకానొక గంధర్వరాజు బ్రహ్మదేవుడి యొక్క శాపవశాత్తు భూలోకంలో ఒక దాసి గర్భాన జన్మిస్తాడు.
ఆ దాసి ఒక ఉత్తములైనటువంటి యోగుల ఇంట పనిచేస్తూ ఉంటుంది. ఆ యోగుల ఇంటికి కొంతమంది బ్రాహ్మణులు చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించే నిమిత్తం వారి ఇంటిలో నివాసం ఉంటారు. అలా నివాసం ఉంటున్న సందర్భంలో ఆ దాసి పుత్రుడు వారికి సకల సపర్యలు అత్యంత భక్తిభరితంగా వారు నిర్వర్తిస్తూ ఉంటారు. ఆ బాలుడు దాసీపుత్రుడు చాలా చిన్నవాడు, 5 ఏళ్ల ప్రాయం వాడు. అయినా కూడా ఆ వచ్చినటువంటి ఆ దీక్షా పరులందరికీ కూడా చక్కటి సపర్యలను చేస్తూ వారి యొక్క మన్ననలను చూరగొన్నాడు, వారి ప్రేమకు పాత్రుడయ్యాడు. అంతేకాదు ఈ చాతుర్మాస్య వ్రతంలో ఆ బ్రాహ్మణులు ప్రతిరోజు పారాయణం చేస్తున్నటువంటి విష్ణు సహస్రనామాలను కావచ్చు, లేదా శ్రీహరి కథామృతాన్ని కావచ్చు, గీతామృతాలను కావచ్చు, వీటన్నిటి కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రవణం చేసేవాడు ఆ బాలుడు. ఇలా ఆ బాలుడు ఆ చాతుర్మాస్య వ్రతాన్ని నిర్వర్తిస్తున్నటువంటి ఆ యోగుల యొక్క భోజనము అయిన పిదప వారి యొక్క మిగిలిన పదార్థాలని తను వారి యొక్క అనుమతితో భుజించేవాడు, ప్రసాదంగా స్వీకరించేవాడు. ఇలా కాలం గడిచిపోతూ ఉంది. 4 మాసాలు కూడా వర్షాకాలం ముగిసింది. ఆ పిదప చాతుర్మాస్య వ్రత దీక్షను స్వీకరించినటువంటి ఆ బ్రాహ్మణోత్తములు యోగులందరూ కూడా ఇక తిరిగి వారి వారి స్వస్థలానికి వెళ్ళిపోవాలి. ఆ సందర్భంలో ఆ దాసీపుత్రుడైనటువంటి ఆ పిల్లవాడిని దగ్గరకు తీసుకొని అతడికి చక్కగా హరినామం యొక్క ఉపదేశాన్ని వారు చేశారట. ఆనాటి నుండి ఆ పిల్లవాడు హరినామ స్మరణ చేస్తూ నిరంతరము హరినామ జపము, హరినామ స్మరణనే చేస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే ఆ దాసి అంటే ఆ పిల్లవాడి యొక్క తల్లి చాలా భక్తిగా తన కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వర్తించుకొని ఆ పిదప ఇంటికి వచ్చి తన యొక్క కష్టాలన్నింటినీ కూడా తాను మరచిపోయి ఆ బాలుడిని దగ్గరకు తీసుకొని ఎంతో ప్రేమగా ఆప్యాయతగా చూసుకునేదట. అందువల్ల ఆ బాలుడు తన తల్లిని విడిచిపోవటం ఇష్టం లేక ఆమె వద్దనే తను జీవితాన్ని గడుపుతున్నాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఆ దాసి ఒకానొక నాడు ఉదయాన్నే లేచి పశువుల వద్దకు పాలను తీసుకునేందుకని పశువుల పాకకు వెళ్ళగా అక్కడ కాలసర్పము కాటు వేసి ఆమె అక్కడికక్కడే మరణించింది. అయితే మాతృ వియోగం చేత ఆ పిల్లవాడు కొంత దుఃఖితుడైనా ఆ తర్వాత తనకు హరినామ సంకీర్తన జపము చేసుకునేందుకు కావలసినటువంటి యోగ్యత లభించింది. ఇక తనకు ఎటువంటి ఎటువంటి ఆటంకాలు లేవు అని భావించి తన తల్లికి చేయవలసినటువంటి కర్మానుష్ఠానాలన్నింటినీ కూడా నిర్వర్తించి అరణ్యానికి బయలుదేరాడు. అరణ్యానికి వెళ్ళి ఘోరంగా అతి కఠోరంగా తపస్సు చేయడం ప్రారంభించాడట. అలా తపస్సు చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో అతడికి ఒకానొకసారి శ్రీ మహావిష్ణుమూర్తి అతడికి సాక్షాత్కారం అందినట్లుగా భావించి వెంటనే కళ్ళు తెరిచి చూశాడు. ఆ దేదీప్యమానంగా వెలుగొందిపోతున్న ఒక కాంతి పుంజము అతడికి కనిపించింది. అయ్యో, నేను శ్రీహరిని చూడలేకపోయానే అన్నట్టుగా భావించి మళ్ళీ కఠోరంగా తపస్సు చేయడం ప్రారంభించాడు. అలా కఠోరంగా తపస్సు చేస్తూ ఉండగా అశరీరవాణి ఆ పిల్లవాడికి ఉపదేశిస్తున్నట, నాయన కుమార, ఈ పాంచభౌతికమైనటువంటి శరీరాన్ని కలిగి ఉన్నటువంటి ఇప్పుడు నీకు నా యొక్క దర్శనం కలగడం దుర్లభమైనటువంటిది. కనుక నీవు ఈ శరీరాన్ని వీడి పవిత్రమైనటువంటి శరీరాన్ని ధరించినప్పుడే నీకు నా యొక్క దర్శనం కలుగుతుంది అని అశరీరవాణి ద్వారా విన్నాడు ఆ పిల్లవాడు. వెంటనే ఆ పిల్లవాడు నిరంతరము హరినామస్మరణ చేస్తూ తన యొక్క జీవితాన్ని గడుపుతూ ఉన్నాడట. ఎప్పుడెప్పుడు ఈ పాంచభౌతికమైనటువంటి ఈ శరీరాన్ని వీడి తను భగవంతుని దర్శనానికి చేసుకోవచ్చునా అన్నంతగా తను భావిస్తూ తన యొక్క కాలాన్ని గడుపుతున్నాడు. ఈలోపు అతడికి మరణం సంభవించింది. వెంటనే ఆ పవిత్రమైనటువంటి ఆత్మచేత తను భగవంతుని దగ్గరకు చేరుకొని ఆ సృష్టి కార్యంలో ఉన్నటువంటి ఆ భగవంతుని దగ్గరకు తను చేరుకున్నాడు. ఆ తదుపరి అతడు బ్రహ్మమానస పుత్రుడిగా నారదుడిగా అవతరించాడు. అంతటి గొప్ప వ్రతం ఈ చాతుర్మాస్య వ్రతం. చూడండి, చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరిస్తున్నటువంటి బ్రాహ్మణోత్తములకు సేవ చేసినందువల్లనే ఆ కుమారునికి దాసీపుత్రుడికి నారదుడిగా జన్మించవలసినటువంటి గొప్ప అవకాశం లభించింది. అంటే చాతుర్మాస్య వ్రతం యొక్క గొప్ప మహిమ ఎటువంటిదో మనకు అర్థమవుతూ ఉన్నది. ఈ 4 మాసాలు కూడా చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతము 4 నెలల పాటు, అంటే
ఆషాఢ శుద్ధ ఏకాదశి, ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలు శాఖావ్రతము అంటారు. అంటే ఎటువంటి కూరగాయలు కూడా ఈ మాసములో స్వీకరించకూడదు. ఇక రెండవ మాసము అంటే భాద్రపద మాసంలో దధి వ్రతము అంటారు. అంటే పెరుగు, అంటే పెరుగును ఈ మాసం అంతా కూడా పూర్తిగా త్యజించాలి. ఇక మూడవ మాసము ఆశ్వయుజ మాసము. ఆశ్వయుజ మాసంలో క్షీరము అంటే పాలను పూర్తిగా త్యజించాలి. ఇక నాలుగవది అతి కఠోరమైనటువంటిది కార్తీక మాసంలో స్వీకరించవలసినటువంటి వ్రత నియమం ఏమిటి అంటే ద్విదళ వ్రతము. అంటే పప్పు ధాన్యాలు ఏవి కూడా ఆ మాసంలో పనికిరావు. ఈ 4 విధాలైనటువంటి దీక్షను స్వీకరించినందువల్ల మనిషికి ఆరోగ్యవంతమైనటువంటి శరీరం కలుగుతుందని ఆయుర్వేద శాస్త్రం కూడా చెబుతూ ఉన్నది. ఇలా మన వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు ఎటువంటి ధర్మాన్ని, ఎటువంటి పర్వదినాన్ని, ఎటువంటి వ్రతాన్ని, ఎటువంటి దీక్షను, నియమాన్ని ఆచరించమని చెప్పినా దాని వెనుక ఖచ్చితంగా ఒక వైద్యపరమైనటువంటి, ఆరోగ్యపరమైనటువంటి విధానం అన్నటువంటిది ఉంటుంది అన్నటువంటిది మన ధర్మశాస్త్రాల ద్వారా మనకు తెలుస్తుంది. అలా ఈ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు పరిపూర్ణమయ్యే చాతుర్మాస్య వ్రతాన్ని మనం అందరం కూడా ఆచరిద్దాం. భగవంతుడి కృపకు పాత్రులవుదాం. ఓం నమో వెంకటేశాయ.